మిత్రులారా నమస్తే. బాలగేయాలు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. భారతదేశం యొక్క సమున్నత విలువలకు వారసత్వానికి ప్రతినిధి ఆ శ్రీరామచంద్రుడు. ఆ రామాయణం గురించి వాల్మీకి రామాయణం, అలాగే మన తెలుగు భాషకు వచ్చేటప్పటికీ గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షం, అనేక కావ్యాలు ఉన్నాయి. అయితే బాలలకు కూడా అర్థమయ్యే విధంగా సరళంగా బాలగేయాల్ని కూడా రూపొందించడం జరిగింది. ఇవాళ అలా రామాయణాన్ని వివరించేటటువంటి ఒక బాలగేయాన్ని ఆలపించుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తముని పేరేమి, ఊరి పేరేమి, సత్యపురుషుల గన్న సాధ్వి పేరేమి. ఉత్తముడు దశరథుడు, ఊరు అయోధ్య, సత్యపురుషుల గన్న సాధ్వి కౌసల్య. ఇల్లాళ్ళు ముగ్గురే ఈ దశరథునకు, పిల్లాళ్ళు నలుగురే పేరు గలవారు. అయోధ్యలో వారు అందరున్నారు, సయోధ్యలో వారు సరిలేని వారు. శ్రీరామ జయ రామ శృంగార రామ, కారుణ్య గుణధామ కళ్యాణ నామా. జగతిపై రామయ్య జన్మించినాడు, సత్యము లోకాన స్థాపించినాడు. తల్లిదండ్రుల మాట చెల్లించినాడు, ఇల్లాలితో పాటు హింసబడ్డాడు. సీతామహాదేవి సృష్టి లోపలను, మా తల్లి వెలసింది మహనీయురాలు. అయోధ్య రామయ్య అన్నయ్య మాకు, వాలుగన్నుల సీత వదినమ్మ మాకు. రాములంతటి వాడు రట్టుబడ్డాడు, మానవులకెట్లమ్మ మాట పడకుండా. సీతమ్మ రామయ్య దారి గదిలితే, పారిజాతము పువ్వులు పలవరించినవి. సీత పుట్టగనేల లంక చెడనేల, లంకకు విభీషణుడు రాజుగానేలా. 7 ఏండ్లు 14 ఏండ్లు ఎట్టులుంటివి సీత నట్టడవిలోనూ. లక్ష్మయ్య నా మరిది రక్షిస్తూ ఉండా, నాకేమి భయమమ్మ నట్టడవిలోనూ. దేవునంతటి వాడు జననిందబడెను, మానవుండెంతయ్య మాట పడకుండా. అన్నదమ్ములు లేక ఆదరువు లేక, తోడు లేక సీత దూరమైపోయే. దండమ్ము దండమ్ము దశరథారామా, దయతోడ మముగావు దాక్షిణ్యధామా. దండమ్ము దండమ్ము దశరథారామా, దయతోడ మముగావు దాక్షిణ్యధామా అంటూ సరళమైనటువంటి గీతం. అయితే అంతటి రామాయణాన్ని ఇంత చిన్న గీతంలో అంతా పొందుపరచలేం కాబట్టి పిల్లలకి ఈ పాట నేర్పిస్తూ అవసరమైన చోట మనం వివరాలిస్తే పిల్లలు బాల్యం నుంచే చక్కటి మన సంస్కృతిని సంప్రదాయాల్ని తెలుసుకొని సర్వ గుణాభిరాముడైనటువంటి ఆ శ్రీరాముని చరిత్రను వినటం వల్ల ఉత్తములుగా ఎదిగే అవకాశం ఉంటుంది. మరి ఇందులో మనం ఉత్తముడు దశరథుడు, ఊరు అయోధ్య అంటున్నాం. అయితే అక్కడ రాజ్యం కోసల, ఆ కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. అలాంటి అయోధ్య నగరంలో దశరథుని యొక్క భార్యలు 3. ఆ 3 పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. అలాగే వీళ్ళ 3కి 4 కుమారులు. మొదట నవమి రోజు కౌసల్యకి శ్రీరామచంద్రుడు ఉదయించాడు. తరువాత దశమి రోజు కైకేయికి భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఈ 4 కూడా సయోధ్యలో వారు సరిలేని వారు, అంత కలసిమెలసి ఉండేటటువంటి చక్కటి అన్నదమ్ములు. అలాగే ఇక్కడ సీతామహాదేవి, సీతమ్మ తండ్రి అయినటువంటి జనక మహారాజును
మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ జనక మహారాజుకు ఈమె నాగేటి చాలులో లభించింది కాబట్టి సీత అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రాములంతటి వాడు రట్టుపడ్డాడు మానవులకెట్లమ్మ మాట పడకుండా. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఇక్కడ రట్టు అంటే మనం రకరకాల అర్థాలు ఉన్నాయి. బాధ అని, అపవాదు అని, నింద అని, అపకీర్తి అని, ఇట్లాంటి రకాల అర్థాలు. అయితే ఇక్కడ మనం ఆపదగా తీసుకోవచ్చు. రాముడికే ఆపద తప్పలేదు, మానవులకు ఆపదలు నిందలు రాకుండా ఉంటాయా? కాబట్టి ఏదైనా ఒక సమస్య వస్తేనో, ఒక ఇబ్బంది కలిగితేనో మనం ఆ ఇబ్బందిలోనే మమేకమైపోయి ఇంకా జీవితం లేదనేటటువంటి స్థితిలోకి వెళ్ళకుండా, మనకంటే పూర్వులు మనకంటే ఎంతో గొప్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటిని జయించారు అనేటటువంటి విషయాలు తెలుసుకుంటే సమస్యని సాధించడంలో మన యొక్క బుద్ధి మరింత వివేకంగా పనిచేస్తుంది. అలాగే సీత పుట్టగనేల లంక చెడనేల. మనం సీత పుట్టుక గురించి గుర్తు చేసుకుంటే, సీతమ్మ గత జన్మలో కుశధ్వజుడనేటటువంటి బ్రహ్మర్షి కుమార్తె వేదవతి. ఈమె సాక్షాత్తు నారాయణ్ణి వరించాలనే ఉద్దేశ్యంతో తపస్సు చేసుకుంటూ ఉంటే రావణాసురుడు కామాంధుడై ఆమెను బలాత్కరించబోతే ఆమె యోగాగ్నిలో దగ్ధమై తిరిగి ఒక పద్మములో లంకలో జన్మించింది. అందుకే మనం సీత పుట్టగనేల లంక చెడనేల. ఆమె పుట్టిన తర్వాతనే లంకకి లంక చెడిపోవడం అంటే లంకకు యుద్ధం రావడం, రావణాసురుడు నాశనం కావడం. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, వీరు ముగ్గురు అన్నదమ్ములు. రావణాసురుడు అంతమైన తర్వాత లంకకు విభీషణుడు రాజయ్యాడు. అలాగే అంత మాత్రాన్నే సీతమ్మ కష్టాలు అయిపోలేదు. సీతమ్మను రావణాసురుడి చెర నుంచి తప్పించి తెచ్చిన తర్వాత, సీతమ్మ అగ్నిప్రవేశం అయిన తర్వాత కూడా సీతమ్మ మళ్ళీ అపనిందల పాలైంది. అందుకోసం శ్రీరామచంద్రుడు సీతమ్మను త్యజించాల్సి వచ్చింది. అప్పుడు ఆమె అడవుల్లో ఉండే విషయాన్నే 7 ఏండ్లు 14 ఏండ్లు ఎట్టులుంటివి సీత నట్టడవిలోను. ఇక్కడ సీతమ్మ తన మరిది గురించి ఎంత అద్భుతంగా చెప్తుందో చూడండి. లక్ష్మయ్య నా మరిది రక్షిస్తూ ఉండా నాకేమి భయమమ్మ నట్టడవిలోను. అంటే మానవుల మధ్య ఉండాల్సినటువంటి సంబంధాలు, తన మరిదిపై ఉన్నటువంటి అనురాగం అక్కడ తెలుసుకుంటాం. అన్నదమ్ముల మధ్య ఉండే అన్యోన్యత. అట్లాగే ఇందులో ఒక అద్భుతమైన మాట, తల్లిదండ్రుల మాట చెల్లించినాడు శ్రీరామచంద్రుడు. తండ్రి మాట జవదాటని వాడు, కైకమ్మ కోరిక మేరకు అడవులకు వెళ్ళినటువంటి వాడు, ఇల్లాలితో పాటు హింసపడ్డాడు. సీతమ్మ పరమ పతివ్రత, భర్త అడవులకు వెళ్తూ ఉంటే సీతమ్మ కూడా అడవులకు వెళ్ళింది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చిన్న వయసులోనే పిల్లలకు తెలియజేసినట్లయితే వాళ్ళు చక్కటి జీవితాన్ని ఆస్వాదించగలిగే వాళ్ళు అవుతారు. మిత్రులారా, మరో చక్కటి బాలగీతంతో మళ్ళీ కలుసుకుందాం. శుభం భూయా. హరి ఓం తత్సత్.